కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు కొలువుదీరాయి. ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు అధికారంలోకి వచ్చే వరకు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరూ కూడా ఒక మాట మాట్లాడారు. ఉత్తరాంధ్రకి మొత్తం ఇక్కడ ఉపాధి కల్పిస్తున్న స్టీల్ ప్లాంట్ రక్షణ మా ధ్యేయం. తప్పకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరపకుండా చూస్తాం. సొంత గనులు ఏర్పాటు చేస్తాం. లాభాలు వచ్చి ప్రయాణం చేసేట్టు చూస్తాం. సామాజిక రిజర్వేషన్ దెబ్బతీసే విధంగా చేస్తున్న ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తప్పనిసరిగా మేము పోరాడతామని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇక్కడ మాట్లాడారు. ఆ మాటలన్నీ కూడా మనం విశ్వసించిన తర్వాత నూతనంగా ఈ రోజు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఇస్తున్న హామీలలో మళ్ళీ ప్రజల ఎజెండా ఏదైతే ఉందో ఆ ప్రజల ఎజెండాలో ప్రధానమైన ఉత్తరాంధ్ర ప్రాంతాల యొక్క ఎజెండా అంశం ఏదైతే ఉందో ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి అనే డిమాండ్ మాత్రం ఊసెత్తకుండా దాని గురించి మాట్లాడకుండా వాళ్ళ కేంద్రం కూడా ఈ రోజు మేము యొక్క మా షేర్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని విత్డ్రా చేసుకుంటామన్నా కూడా ఈ రోజు మాట్లాడకపోవడం అనేది చాలా అన్యాయం. ఏదైతే వాళ్ళు చెప్పి అధికారంలోకి వచ్చారో ఆ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ మాట తప్పకుండా నిలబెట్టుకోవాలి. లేకపోతే మీరంతా కూడా ఐక్యంగా ఉండి ఇంకా పోరాటానికి సిద్ధంగా అంటే ఇదివరకు అధికారంలో లేరు, ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. వచ్చినప్పుడు వీళ్ళు నిర్ణయం చేయగలిగిన పరిస్థితుల్లో స్థాయిలో ఆ బాధ్యతలో ఉన్నప్పుడు వెంటనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి, దాన్ని సొంత గనులు కేటాయించాలి. ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇంకా శైలిలో కూడా కలపమని అడుగుతున్నారు. వాళ్ళు సొంత గనులు ఉన్న శైలిలో కూడా కలపమని అడుగుతున్నారు. అయినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకపోవడం, ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం గతంలో తన పూర్తి మెజారిటీతో ఉన్నప్పుడు ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఉందని చెప్పేసి ఆనాడు పాలకులు చెప్పారు. ఇప్పుడు ఒక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన వారి యొక్క మద్దతు దాని చాలా అవసరమైనప్పుడు అప్పుడు కొన్ని షరతులు పెట్టాల్సిన పరిస్థితుల్లో తప్పనిసరిగా ప్రభుత్వం అవకాశాన్ని వినియోగించుకోవడం లేదు. ఈ రోజు ఉత్తరాంధ్ర రాయలసీమలకి వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్నప్పుడు అక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళకి హామీలు ఇచ్చారు. మనకి ఇక్కడ ఉన్న ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తుంటే ఈ రోజు ఉత్తరాంధ్ర నాయకులంతా కూడా ఏమి మాట్లాడకుండా నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరించడం చాలా దుర్మార్గమైనది. కాబట్టి సామాజిక రిజర్వేషన్లు దెబ్బతీస్తూ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఉపాధి కల్పనకు దూరమయ్యే విధంగా చేస్తున్న ఉత్తరాంధ్ర అభివృద్ధికి దూరమయ్యే చేస్తున్న ఈరోజు స్టీల్ సిటీగా మారిన ఉత్తరాంధ్రాన్ని మన విశాఖపట్నాన్ని ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం అంటే మనందరికీ చాలా నష్టము, అభివృద్ధికి నష్టము. కాబట్టి ఉత్తరాంధ్రకి ఇప్పుడు ప్రత్యేక బోర్డులు లేవు, ప్రత్యేక నిధులు లేవు, ప్రత్యేక సంబంధించిన అవకాశాలు లేవు. ఉన్న అవకాశాన్ని కూడా ఉత్తరాంధ్రకి జీవనధారగా ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి వీలేదని దీని వెనక మొత్తం కూడా ప్రజలందరూ కూడా సిద్ధం కావాలని ఈ రోజు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ప్రజల ఎజెండా నా ఎజెండా అన్నది. కానీ ఆ ఎజెండాని మర్చిపోకూడదని మర్చిపోతే కూడా గతంలో పాలకులకి తప్పనిసరిగా బుద్ధి చెప్పినట్లే తప్పనిసరిగా పోరాటాలు ముందుకు వస్తాయి. ఆ పోరాటాలకు బాధ్యత ప్రభుత్వం అందని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని చెప్పి ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేస్తుంది.